హాయ్ ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు ఈశ్వర్ టెక్ యూట్యూబ్ ఛానల్. మేము పెట్టే లేటెస్ట్ అప్డేట్స్ మీరు మిస్ కాకుండా చూడాలి అంటే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆల్ పై ట్యాప్ చేయండి ఫ్రెండ్స్. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఈశ్వర్ టెక్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో అయితే మీకోసం ఒక అద్భుతమైన వాట్సాప్ స్టేటస్ కోసం ఒక మంచి బ్యూటిఫుల్ లిరికల్ వీడియో అయితే నేను క్రియేట్ అయితే చేశాను ఫ్రెండ్స్. సో బేసిక్గా చెప్పాలంటే మీ యొక్క గర్ల్ ఫ్రెండ్ ఫొటోస్ను పెట్టుకుని ఆ యొక్క లిరికల్ను యానిమేషన్ ఒక పార్టికల్ వెళ్తూ ఉంటే సో పిల్ల పిల్ల అంటూ సాంగ్ వస్తుంటే సో చాలా అంటే చాలా పవర్ఫుల్గా ఉంటుంది. దానికి ఒక లైటింగ్ ఎఫెక్ట్ బార్డర్లో అయితే ఇంకా చాలా అద్భుతంగా ఉంటుంది. చెప్పాలంటే ఇప్పుడు మీరు డిస్ప్లే మీద డెమో చూస్తున్నారు కదా, సేమ్ అదేవిధంగా మీ యొక్క ఫొటోస్ను పెట్టుకొని అవన్నీ యానిమేషన్స్ను క్రియేట్ చేసుకొని ఒక అద్భుతమైన స్టేటస్గా క్రియేట్ అనేది చేసుకోవచ్చు ఫ్రెండ్స్. సో అవన్నీ ఎలా యాడ్ చేయాలి, ఏ విధంగా యాడ్ చేయాలని ఫుల్ గైడెన్స్ అయితే ఇస్తాను. వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి, అప్పుడే మీకు ఫుల్ క్లారిటీగా అర్థమవుతుంది. మీకు ఎటువంటి డౌట్స్ వచ్చినా కూడా కింద కామెంట్ సెక్షన్లో తెలియచేయండి, నేను వెంటనే రిప్లై ఇస్తా. ఫ్రెండ్స్, వీడియోలోకి వెళ్ళే ముందు నేను క్రియేట్ చేసిన ఒక్క 5 సెకండ్స్ ఇప్పుడు డెమో చూపిస్తా, చూడండి. చూసారు కదా ఫ్రెండ్స్, సో చాలా అంటే చాలా పవర్ఫుల్గా ఉంది. సేమ్ అదేవిధంగా చెప్పాను కదా, మీ యొక్క గర్ల్ ఫ్రెండ్ ఫొటోస్ పెట్టుకొని ఆ యొక్క లిరికలే కాదు మీకు ఇష్టం వచ్చిన లిరికలైనా పెట్టుకొని సేమ్ యాక్చువల్గా మీరు కూడా క్రియేట్ అనేది చేసుకోవచ్చు ఫ్రెండ్స్. సో ఇవన్నీ ఎఫెక్ట్స్ని ఎలా క్రియేట్ చేయాలి, మన ఫొటోస్ని ఎలా అప్లై చేయాలనేది ఫుల్ క్లారిటీగా డీటెయిల్గా గైడెన్స్ ఇస్తాను. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి, అప్పుడే మీకు ఫుల్ క్లారిటీగా అర్థమవుతుంది. ఫ్రెండ్స్, వీడియోలోకి వెళ్ళే ముందు చిన్న రిక్వెస్ట్, ఇంతవరకు ఈ వీడియోకి మీరు లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేయండి ఫ్రెండ్స్. మీరు లైక్ చేస్తే నాకు సపోర్టింగ్ చాలా అంటే చాలా ఉంటుంది. చూసిన ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేసి షేర్ చేసి మన ఛానల్కి ఇంకా సబ్స్క్రైబ్ చేయకపోతే ఈ వీడియో కింద రెడ్ కలర్లో మనకి సబ్స్క్రైబ్ అనే ఆప్షన్ ఉంది కదా, సబ్స్క్రైబ్ బటన్ మీద నొక్కి పక్కన వచ్చిన గంట సింబల్ మీద నొక్కి ఆల్ అని నొక్కండి. నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది, అన్నిటికన్నా ముందు మీరే చూస్తారు. ఫ్రెండ్స్, ఇంకా లేట్ చేయకుండా మనం టాపిక్లోకి వెళ్దాం. ఫ్రెండ్స్, వీడియోలోకి వెళ్ళే ముందు చిన్న రిక్వెస్ట్, ఈ యొక్క వీడియో వచ్చేసి మన సెకండ్ ఛానల్ వీడియో అనమాట. ఈ యొక్క ఛానల్ లింక్ కింద డిస్క్రిప్షన్లో మై సెకండ్ ఛానల్ వీడియో లింక్ ఇచ్చాను. ఆ లింక్ మీద క్లిక్ చేసి ఈ యొక్క వీడియోని కూడా విజిట్ చేసి ఆ ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసి నాకు సపోర్ట్ చేస్తారని ఆశిస్తూ ఈ యొక్క వీడియోలో అయితే చెప్పడం జరిగింది గైస్. సో చూసిన ప్రతి ఒక్కరూ ఆల్ మెంబర్స్ సపోర్ట్ మీ. ఫ్రెండ్స్, ముందుగా ఈ వీడియోని క్రియేట్ చేసుకోవాలంటే మనకు kinemaster pro అనే అప్లికేషన్ అయితే ఉండాలి. మీ దగ్గర లేకపోతే వీడియో కింద డిస్క్రిప్షన్లో నేను kinemaster pro లింక్ ఇచ్చాను. ఆ లింక్ మీద క్లిక్ చేసి డౌన్లోడ్ చేసి ఓపెన్ చేయండి. ఓపెన్ చేస్తూనే మనకు ఇంటర్ఫేస్ ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఇక్కడ మీరు ప్లస్ మీద టచ్ చేసి 1:1 మీద ట్యాప్ చేయండి ఫ్రెండ్స్. ఇక్కడ మీడియా లేయర్ వాయిస్ ఆడియో 4 ఆప్షన్స్ వస్తాయి. ఫస్ట్ మీరు మీడియా మీద ట్యాప్ చేసి ఫ్రెండ్స్ ఇప్పుడు మీరు బేసిక్గా ఎవరి ఇమేజ్ అయితే ఇక్కడ సెలెక్ట్ చేయాలనుకుంటారో వాళ్ళ ఇమేజ్ ఇక్కడ మీరు సెలెక్ట్ అనేది చేసుకోండి. సో ఇక్కడ వచ్చేసి సపోజ్కి నేను ఒక ఇమేజ్ అయితే సెలెక్ట్ చేసుకున్నా, మీకు ఇష్టం వచ్చిన వాళ్ళ ఇమేజ్ని మీరు సెలెక్ట్ అనేది చేసుకొని మనకి ఇలా ఫుల్ స్క్రీన్ మోడ్ ఇచ్చేసి సేమ్ అదే ఇమేజ్ మీద టచ్ చేసి మనకు ట్రిమ్ పక్కన ఇక్కడ మనకు క్రాపింగ్ అనే ఆప్షన్ ఉంది. క్రాపింగ్ మీద టచ్ చేసి ఇక్కడ ఈక్వల్ టు మీద టచ్ చేసి మీకు ఎంత లెంత్ కావాలో మీ యొక్క ఫోటోని అంతవరకు ఇలా డ్రాగ్ చేసుకోండి. ఓకే, సో ఇలా యానిమేషన్ అంతా కరెక్ట్గా పెట్టుకొని ఇక్కడ టిక్ మార్క్ రైట్ ఇచ్చేసి సేమ్ మళ్ళీ ఫస్ట్కి వచ్చేసి ఈ యొక్క ఇమేజ్ మీకు ఎంత లెంత్ కావాలో అంత లెంత్ డ్రాగ్ ఇచ్చుకోండి. ఓకే, సో వన్స్ నేనైతే ఒక 50 సెకండ్స్ అయితే డ్రాగ్ చేసి నేను టిక్ మార్క్ రైట్ ఇస్తున్నా. మీరు ఎంత లెంత్ కావాలో అంత లెంత్ డ్రాగ్ ఇచ్చుకొని టిక్ మార్క్ రైట్ ఇచ్చేసి నెక్స్ట్ లేయర్ మీద టచ్ చేసి మీడియాలోకి వెళ్ళి ఫ్రెండ్స్ ఇప్పుడైతే బ్యాక్గ్రౌండ్లో ఒక కలర్ఫుల్ టెంప్లెట్ అనేది ఇస్తాను. సో ఈ యొక్క టెంప్లెట్ లింక్ వచ్చేసి మీకు కింద డిస్క్రిప్షన్లో ఆల్ మెటీరియల్స్ లింక్ అని ప్రొవైడ్ చేసింటా చూసుకోండి. ఆ యొక్క లింక్ మీద ట్యాప్ చేసిన ఒక వెబ్సైట్ ద్వారా ఇవన్నీ మెటీరియల్స్ అన్ని కూడా వన్స్ ప్రొవైడ్ చేస్తాను. అక్కడ నుంచి మీరు డౌన్లోడ్ చేసి యాడ్ ఇచ్చేయండి. సేమ్ అదే టెంప్లెట్ మీద టచ్ చేసి మనకు కింది స్క్రోల్ చేస్తే మనకు బ్లెండింగ్ అనే ఆప్షన్ ఉంటుంది. బ్లెండింగ్ లేక వచ్చేసి సింపుల్గా మనకి ఇక్కడ స్క్రీన్ అని అప్లై చేసి టిక్ మార్క్ రైట్ ఇచ్చేసి సో ఇప్పుడు వెరిఫై చేసుకుని వస్తుంది యానిమేషన్. వావ్, అమేజింగ్ కదా గైస్. సో చాలా అంటే చాలా బాగుంది గాయస్. లైక్ చేయాలంటే లైక్ చేయండి, లైక్ చేస్తే సపోర్టింగ్ చాలా ఉంటుంది. సేమ్ ఇప్పుడు మన ఇమేజ్ ఉంది కదా, లైటింగ్ మనకు ఎక్కువ బార్డర్ ఉందంటే కొద్దిగా స్క్రోల్ అప్ చేసి కిందికి పెట్టుకోండి. ఓకే, సో మీకు ఎంత లెంత్లో కావాలో కరెక్ట్గా సెంటర్ ఇచ్చేసి టిక్ మార్క్ రైట్ ఇచ్చేసి నెక్స్ట్ లేయర్ మీద టచ్ చేసి మీడియాలోకి వెళ్ళి ఫ్రెండ్స్ ఇప్పుడైతే నేను బ్యాక్గ్రౌండ్లో ఒక లిరికల్ టెంప్లెట్ అనేది ఇస్తాను. సో లిరికల్ వీడియో, ఈ యొక్క వీడియో లింక్ కూడా మీకు డిస్క్రిప్షన్లోనే ఆల్ మెటీరియల్స్తో కలిపిస్తాను. అక్కడ నుంచి మీరు డౌన్లోడ్ చేసి సేమ్ ఇలా మనకు కరెక్ట్ యానిమేషన్ పెట్టేసి సేమ్ కింది స్క్రోల్ చేస్తే మనకు బ్లెండింగ్ అని ఆప్షన్ ఉంటుంది. సో వన్స్ బ్లెండింగ్లోకి వచ్చేసి సింపుల్ ఇక్కడ స్క్రీన్ అని ఇచ్చేసి సేమ్ అదే టెంప్లెట్ మీద టచ్ చేసి కింది స్క్రోల్ చేస్తే మనకు క్రాపింగ్ అనే ఆప్షన్ ఉంది. కొద్దిగా క్రాపింగ్ అనేది కొద్దిగా క్రాప్ చేస్తుండే, ఎందుకంటే అక్కడ ఈశ్వర్ టెక్ అనే నేమ్ ఉంది. సో అందుకు నేనైతే క్రాప్ చేసి కొద్దిగా నేను క్రాప్ అనేది ఇచ్చుకొని నేను టిక్ మార్క్ రైట్ ఇస్తున్నా. సేమ్ అదే లిరికల్ మీద టచ్ చేసి నేను లిరికల్కున్న మ్యూజిక్ అయితే రిమూవ్ చేస్తున్నా ఫ్రెండ్స్, ఎందుకంటే మనకు సాంగ్స్ ప్లే చేసేదానికి రైట్స్ లేవు కనుక నేనైతే రిమూవ్ చేశాను. రిమూవ్ చేసి ఇప్పుడు ఒకసారి వెరిఫై చేసుకోండి.
సో చూడండి గైస్, లిరికల్ అయితే ఎంత అమేజింగ్ ఉందో, వావ్ అమేజింగ్ కదా. సో ఎఫెక్ట్ అయితే చాలా అంటే చాలా బాగుంది ఇక్కడతో. అండ్ ఆ యొక్క లైటింగ్ ఎఫెక్ట్, మన యొక్క ఫోటో అండ్ లిరికల్ వీడియో యానిమేషన్ ఓకే సెటప్ అయిపోయింది. సేమ్ ఇంకా కావాలనుకుంటే కొద్దిగా లిరికల్ ఇంకా కొద్దిగా పెద్దదిగా సైజ్ తీసుకొని మీకు ఇష్టం వచ్చిన లెంత్లో లెవెల్లో పెట్టుకొని ఇక్కడ యానిమేషన్ కొద్దిగా పైకి ఇచ్చుకోండి. ఓకే, సో వన్స్ అంతా పైకి ఇచ్చుకొని సేమ్ మళ్ళీ ఇప్పుడు ఎక్స్ట్రా అనేది ట్రిమ్ మీద ట్యాప్ చేసి ట్రిమ్ టు రైట్ అప్లై హ్యాండ్ అనివ్వండి. సేమ్ దీనికి కూడా ఎక్స్ట్రా అనేది ట్రిమ్ మీద ట్యాప్ చేసి ట్రిమ్ టు రైట్ అప్లై హ్యాండ్ అని ఇచ్చేయండి. సో వన్స్ ఇచ్చేసాక ఇప్పుడు మళ్ళీ లేయర్ మీద టచ్ చేసి మీడియాలోకి వెళ్ళి ఫ్రెండ్స్ ఇప్పుడైతే నేను బ్యాక్గ్రౌండ్లో ఒక హార్ట్కు సంబంధించిన టెంప్లెట్ అనేది ఇస్తాను. సో ఈ యొక్క టెంప్లెట్ లింక్ కూడా మీకు డిస్క్రిప్షన్లోనే ఆల్ మెటీరియల్స్తో కలిపిస్తాను. అక్కడ నుంచి మీరు డౌన్లోడ్ చేసి మనకు ఫుల్ స్క్రీన్ మోడ్ అని ఇచ్చేసి సేమ్ అదే టెంప్లెట్ మీరు టచ్ చేసి కింది స్క్రోల్ చేస్తే మనకు బ్లెండింగ్ అని ఆప్షన్ ఉంది. వన్స్ బ్లెండింగ్లోకి వచ్చేసి సింపుల్గా మనకి ఇక్కడ స్క్రీన్ అని అప్లై చేసి టిక్ మార్క్ రైట్ ఇవ్వండి. సేమ్ అదే టెంప్లెట్ మీరు టచ్ చేసి ఇక్కడ మనకు ఫుల్ స్క్రీన్ మోడ్లో వచ్చేసి మీ యొక్క 2 ఫింగర్స్ను పెట్టి ఈ యొక్క టెంప్లెట్ని కొద్దిగా అలా డ్రాగ్ చేయండి. ఓకే, సో వన్స్ డ్రాగ్ ఇచ్చేసి టిక్ మార్క్ రైట్ ఇచ్చేసి సేమ్ ఆ టెంప్లెట్ కూడా మ్యూజిక్ అయితే రిమూవ్ చేయండి. టెంప్లెట్ మీద టచ్ చేసి స్పీకర్ ఐకాన్ మీద టచ్ చేసి వాల్యూమ్ డిసేబుల్ చేస్తే సేమ్ మళ్ళీ అదే టెంప్లెట్ మీద టచ్ చేసి కింది స్క్రోల్ చేస్తే మనకు కలర్ అడ్జస్ట్మెంట్ అని ఉంటుంది. ఓకే, సో వన్స్ కలర్ అడ్జస్ట్మెంట్లోకి వెళ్ళి కొద్దిగా ఇది మనకు మినిమం ఒక 95 నుంచి 130 లోపు పెట్టుకోండి. ఓకే, సో ఇలా పెట్టుకొని టిక్ మార్క్ రైట్ ఇచ్చేసి సో ఇప్పుడు వెరిఫై చేసుకోండి. సో చూడండి గైస్, ఇంకా హార్ట్ సింబల్ యానిమేషన్ ఎఫెక్ట్ అంతా ఇక్కడతో మనకు ఒక బ్యూటిఫుల్ మెమరీస్లో వీడియో అయితే క్రియేట్ అయిపోయింది. ఓకే, సో యానిమేషన్ ఎఫెక్ట్లు అన్నీ కంప్లీట్ అయిపోయాయి ఫ్రెండ్స్. ఇంకేంటి, ఇంకా ఆల్మోస్ట్ మనకు నచ్చిన సాంగ్ లిరికల్ అన్నీ వచ్చేసాయి. ఈ వీడియో ఇంకా మనకు ఆల్మోస్ట్ ఎఫెక్ట్లు అన్నీ కంప్లీట్ అయిపోయాయి. ఇంకా నెక్స్ట్ ఈ వీడియో గ్యాలరీలోకి సేవ్ అవ్వాలి. ఇక్కడ మనకు లెఫ్ట్ సైడ్ షేర్ ఆప్షన్ ఉంది. షేర్ ఆప్షన్ మీరు టచ్ చేసి కొద్దిగా లోనే హైలో పెట్టుకొని ఎక్స్పోర్ట్ మీద ట్యాప్ అండి ఫ్రెండ్స్. ఎక్స్పోర్టింగ్ కంప్లీట్ అయిపోతేనే ఆటోమేటిక్గా మన గ్యాలరీలోకైనా సేవ్ అవుద్ది. ఫ్రెండ్స్ ఈ వీడియోలో ఎలా ఎడిట్ చేయాలి, ఏ విధంగా ఎడిట్ చేయాలో మీకు ఫుల్ క్లారిటీగా డీటెయిల్గా గైడెన్స్ ఇచ్చాను. మై హోప్ వీడియో మీ అందరికీ నచ్చిందని కూడా నచ్చిన లేదా ప్లీజ్ ఒక లైక్ చేసి ఇటువంటి మరిన్ని వీడియోస్ ఇంకా చాలా చూడాలనుకుంటే ఈ వీడియో కింద రెడ్ కలర్లో మనకి సబ్స్క్రైబ్ అనే ఆప్షన్ ఉంది కదా, సబ్స్క్రైబ్ బటన్ మీద నొక్కి పక్కన వచ్చిన గంట సింబల్ మీద నొక్కి ఆలని నొక్కండి. నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది. అన్నిటికన్నా ముందు మీరే చూస్తారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్ నౌ.